ప్రపంచమే మన ప్రధాని మోడీని బాస్ గా గుర్తించి సెల్యూట్ చేస్తోందని బండి సంజయ్ అన్నారు. విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ కొందరు ఏ ముఖం పెట్టుకుని ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నించారని, యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికే వచ్చారని బండి సంజయ్ చెప్పారు. పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికే మోడీ వచ్చారని అన్నారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తున్నారంటే ముఖ్యమంత్రికి జ్వరం, జలుబు వంటి అనేక రోగాలు వస్తాయని ఎద్దేవా చేశారు. తనకు పార్టీ అనేక అవకాశాలు ఇచ్చిందని తెలిపారు. పార్టీ అధ్యక్షుడిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, కార్పొరేటర్ గా పోటీ చేసే అవకాశం ఇచ్చిందని ఎమోషనల్ అయ్యారు. ఈ జన్మకు తనకిది చాలని వ్యాఖ్యానించారు. అవకాశం కల్పించిందన్న 2 సార్లు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా పార్టీ పోటీ చేసి గెలిపించే అవకాశం కల్పించిందన్న 2 సార్లు కార్పొరేటర్ గా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు మీద పోటీ చేసే అవకాశం కల్పించిందన్న 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించిందన్న ఎంపీగా పోటీ చేసి గెలిపించిన నా పార్టీ కార్యకర్తలు పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నాకు బాధ్యతల పేపిన జాతీయ నాయకత్వం శిరస్సు వంచి దండాలు పెడుతున్నా. భారతీయ జనతా పార్టీ జెండాను మోసిన భుజమన్న ఇది 150 కోట్ల మందికి భరోసా ఇచ్చే ఒక మహానుభావుడు ఈ భుజాన్ని తడితే ఏ విధంగా అనుభూతుందో అనుకున్నా. ఈ భుజాన్ని నడుతదన్న అనుభూతి ఏందో అటువంటి మహానుభావుడు అన్న. నేను కూడా చాలా సందర్భం అనుకునేవాడిని ఇట్లా కూర్చున్నప్పుడు, అరే ఒక్కసారి మోడీ గారు చూసి దగ్గర నుంచి చూడాలి ఒక్కసారి అనుకున్నా. ఒక్కసారి మోడీ గారి నోటి నుంచి సంజయ్ అని ఎప్పుడు అంటారా అనుకున్నా. కానీ నా కరీంనగర్ ప్రజలు ఎంపీగా గెలిపించిరన్నా. దండాలన్నా కరీంనగర్ ప్రజలకు. మా జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షునిగా చేసిందన్నా. ఇలా మోడీ గారు గుర్తించిరన్నా, భుజాన్ని దట్టినన్నా, బండి అన్నాడన్నా. ఇంతకంటే అదృష్టం ఏమొద్దన్నా. ఇది పూర్వజన్మ సుకృతమన్నా. ఈ జన్మకి చాలన్నా, వేరే వద్దన్నా. అటువంటి అవకాశం కల్పిస్తున్న పార్టీ నాయకులకు, జాతీయ నాయకులకు, జేపీ నడ్డా గారికి, ఇంతవరకు ప్రోత్సాహం అందించిన మీ అందరికీ, కార్యకర్తలకు, ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో శ్రీ జి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గడియలు బద్దలు కొడతాం. ఈ కుటుంబ అవినీతి పాలన అంతమందిస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం, రామరాజ్యం